రద్దు చేసిన పీఆర్సీ కమిషన్ ను మళ్లీ వేస్తారా, ఫిట్మెంట్ ఇస్తారా అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీ శాసనమండలిలో పీఆర్సీ పునర్నిర్మాణ బకాయిల చెల్లింపులపై చర్చ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారు, అంతకాలం ఆనాటి ఉప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. రోడ్డు సమస్య లేదు. సభలో సభ్యులు కొంతమంది గురించి మీరు ప్యానల్ స్పీకర్ గా ఉన్న మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలుస్తున్నాం. అది సభ గౌరవ సాంప్రదాయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను, గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే అంటాం. వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రికార్డుని తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇది సంప్రదాయం కదా అధ్యక్ష. మీరు ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షాన్ని పిలుస్తున్నాం, బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడుతాం అధ్యక్ష. అది కొన్ని సాంప్రదాయాలు అధ్యక్ష. స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్తుల అధ్యక్ష. రికార్డ్స్ తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. కూర్చోండి. సోమిరాజు గారు, అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఒక ముఖ్యమంత్రి గారిని కుప్పం శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు, ఇప్పుడు ఎవరు, ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి, ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి. అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి. అలాంటి ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష. సభ గౌరవంగా జరిపించండి, మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. మాధవ్ గారు. పెద్దలు గౌరవనీయులు వీర్రాజు గారు చెప్పిన దానికి అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నావు వారిని? ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాం? ఎల్ఓపి గారు అంటున్నాం. అది సంప్రదాయాన్ని మీరు దయచేసి చెప్పండి. మాధవ్ గారు. పెద్దలు సోమ వీర్రాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష వాళ్ళు వినమనండి అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి, మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి. మీరు ఏకవచనంలో మాట్లాడి ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే. కూర్చోండి. మాధవ్ గారు మంత్రి గారు చెప్పు. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష. మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని
మాఫియా డానో లేకపోతే పులివెందల పులకేసి అంటే మీరు ఒప్పుకుంటారా అధ్యక్ష? మీరు ఒప్పుకోరు కదా. దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాము. ఏ లోపిగా ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష? ఆయన మాట్లాడిన మాట మళ్ళీ చెప్తాను అధ్యక్ష. మాట్లాడివ్వండి. ఎలా తొలగిస్తారు? మాట్లాడిన మాట ఈ సూపర్ సిక్స్ ని నాకు అర్థమైంది. రికార్డు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూడండి. రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన